హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మైదా గోధుమ పిండి వాడకుండా, ఓవెన్ ఎగ్ అవసరం లేకుండా జొన్న పిండితోటి టేస్టీగా కేక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న లోతుగా ఉండే ఏదైనా ఒక గిన్నెని తీసుకోండి. మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే అందులో అయినా కేక్ ని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని బటర్ పేపర్ పెట్టుకోండి. బటర్ పేపర్ ప్లేస్ లో మీరు పొడి పిండినైనా జల్లుకోవచ్చు. ఇప్పుడు కేక్ మిక్స్ ని కలుపుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి పైన మొదట పిండి జల్లెడిని పెట్టుకోండి. ఇప్పుడు బయట మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్న జొన్న పిండిని తీసుకోవచ్చు. ఇంట్లో మనకి వీలుగా ఉన్న కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ అన్నిటినీ సమానంగా కొలిచి తీసుకుంటే మనకి కేక్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు ఒక కప్పు జొన్న పిండిని తీసుకుని మొదట ఈ జల్లెడలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోటి అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు మిల్క్ పౌడర్ ని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిపిండిలంతటిని బాగా జల్లించుకోవాలి. కుదిరితే 1-2 సార్లు జల్లించుకోవడం వలన కేక్ మరింత సాఫ్ట్ గా వస్తుందండి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత స్టవ్ మీద కేక్ ని బేక్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని అందులో స్టాండ్ ఉంటే స్టాండ్ గానీ లేదంటే ప్లేట్ రివర్స్ చేసైనా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ప్రీహీట్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అరకప్పు పంచదారని తీసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తోటి చేస్తున్నానండి. మీరు నార్మల్ గా వాడే తెల్ల పంచదార తోటైనా చేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి. సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే రైస్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పావు కప్పు మజ్జిగ లేదంటే పెరుగుని తీసుకోవచ్చండి. నేను మజ్జిగ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మజ్జిగ పావు కప్పు వేసిన తర్వాత పావు కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని గాని లేదంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని గాని తీసుకోవచ్చు. 1 టీ స్పూను నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 1 టీ స్పూను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ని వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ గా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. పంచదార ఎటువంటి పలుకులు లేకుండా ఫైన్ గా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోండి. కేక్ బేక్ చేసినప్పుడు మధ్యలో పలుకులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం జల్లించి పెట్టుకున్న పొడిపిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్ తోటైనా లేదంటే స్పాచులా తోటి గరిటెతోటైనా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఈ విధంగా కలిపేటప్పటికి మనకి చాలా థిక్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మరొక పావు కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలని తీసుకోవాలి. పాలు వేడిగా అసలు ఉండకూడదండి. మనం ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి వేడి పాలు అసలు వేయకూడదండి. కేక్ బేక్ చేసినప్పుడు అన్నీ కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు పాలని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ మరీ జారుగా ఉండకూడదండి, థిక్గానే ఉండాలి. జారుగా ఉన్నట్లయితే మనకి కేక్ బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. అలా అని మరీ ముద్దగా కూడా ఉండకూడదు, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, కేక్ బ్యాటరు బౌల్లోకి వేస్తున్నప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కేక్ మిక్స్ అంతా బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. మన ఛానల్లో మరికొన్ని కేక్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఈ విధంగా బౌల్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఈ కేక్ బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బేక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చేతికి అంటుకోకుండా ఉంటే కేక్ బేక్ అయినట్లే. ఇప్పుడు వెంటనే డిమోల్డ్ చేయకుండా పొడి క్లాత్ కప్పుకుని ఈ విధంగా ఉంచుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్ రివర్స్ చేసి తిప్పినట్లయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. బటర్ పేపర్ వేయడం వల్ల మనకి బౌల్కి అసలు అంటుకోకుండా ఉంటుంది. బటర్ పేపర్ ప్లేస్లో మీరు పొడిపిండినైనా జల్లుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి.
బాగా చల్లారిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నానండి. మొదట చిన్న గ్లాస్ తోటి కానీ కప్పు తోటి కానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. పిల్లలకి కూడా చాలా బాగుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.